వెల్కమ్ బ్యాక్ టు సెక్యూరిటీ అఫీషియల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మీకు మళ్ళీ ఒక కొత్త సీసీటీవీ ప్రొడక్ట్స్తో అయితే రావడం జరిగింది. సో నేను ప్రీవియస్ వీడియోలో అయితే మీకోసం STQC అన్న కాన్సెప్ట్ అయితే వచ్చా కదా. ఈ వీడియోలో వచ్చేసి మీకు సీసీటీవీ ఒక యాక్సెసరీస్ మనం తీసుకునేటప్పుడు మనకి మోస్ట్లీ మేడ్ ఇన్ చైనా అన్న ప్రొడక్ట్స్తోని ఎటువంటి పేరు లేకుండా అయితే మనకి చాలా మోడల్స్ అలాగే చాలా ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. కానీ ఈ బ్రాండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళ బ్రాండింగ్తో మనకి ది బెస్ట్ యాక్సెసరీస్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో ఏ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి అన్నదైతే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నా. సో ఈ యాక్సెసరీస్ కానీ మీకు కాస్టింగ్ ఎక్కువ అనిపించినా సరే మీకు 100% వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కస్టమర్ దగ్గర 10 సార్లు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకు కూడా మీరు ది బెస్ట్ ఐటమ్ ఇచ్చారని అయితే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదనమాట. సో అందుకే ఇంకా ల్యాక్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరు చూసుకున్నట్టయితే ఈ బ్రాండ్ వచ్చేసి ఫైబర్ అనమాట. ఇది మీరు చూసుకున్నట్టయితే ఈ ప్రోడక్ట్ వచ్చేసి వైర్లెస్ బ్రిడ్జ్. మనకి ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే కెమెరా నుండి మనకి ఎన్విఆర్ ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో ఉన్నా సరే మనం అయితే వైర్ లేకుండా ఈ బ్రిడ్జ్ యూస్ చేసుకుని అయితే మనం కెమెరాని అయితే యూస్ చేయొచ్చు అనమాట. సో ఇది అప్ టు 500 మీటర్స్ రేంజ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి MBPS మీరు స్పీడ్ చూసుకున్నట్టయితే 300 MBPS ఇచ్చారు. అలాగే స్టేబుల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అలాగే లో పవర్ కన్సెప్షన్, దీని పవర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. అలాగే సపోర్ట్ PoE అండ్ DC రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇది IP65 వాటర్ ప్రూఫ్ లెవెల్తో అయితే మనకి రావడం జరుగుతున్నది. అలాగే 8 dBA యాంటీనా, అంటే దీనికి యాంటీనా కూడా మనకి 8 dBAతో అయితే రావడం జరుగుతున్నది. సో ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీరు కానీ ఇఫ్ ఇన్ కేస్ లాంగ్ డిస్టెన్స్ IP కెమెరాస్ అయితే ఇన్స్టలేషన్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఇది మీకు 100% హెల్ప్ అవుతుంది. ఈ బ్రాండ్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే ఇందులో మనకి ఆల్రెడీ ప్రీవియస్గా చాలా ప్రొడక్ట్స్ అయితే వచ్చున్నాయి. కానీ మనకి ఎక్కడ క్వాలిటీలో కానీ వాళ్ళ ఇన్బిల్ట్ మన బ్రాండ్ ప్రొడక్ట్ కానీ ఎక్కడైతే మనకి తక్కువ అనిపించదు. సో అందుకనే నేనైతే ఈ పర్టికులర్గా ఈ బ్రాండ్ అయితే నా పర్సనల్ సజెషన్ అని చెప్తున్నాను. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి 60 మీటర్స్ HDMI ఎక్స్టెండర్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇందులో మీరు చూసుకున్నట్టయితే వీళ్ళు వచ్చేసి మనకి రెజల్యూషన్ 1080p 60Hz వరకు అయితే వస్తుందని క్లైమ్ చేస్తున్నారు. అలాగే మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ వచ్చేసి ఇది 60 మీటర్స్ రేంజ్ అనమాట. సో అప్ టు 60 మీటర్స్ అయితే మనం ఇది యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసి HDMI 1 నుండి HDMI 2 వరకు అయితే మనకి ప్లగ్ ఇన్ చేసుకుని యూస్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఇది యూస్ చేయడం కూడా చాలా సింపుల్గా మనం ప్లగ్ అండ్ ప్లే ఆప్షన్తోనే యూస్ చేసుకోవచ్చు. వచ్చేసి మనకి థర్డ్ ప్రోడక్ట్ మీడియా కన్వర్టర్ అనమాట. సో ఈ మీడియా కన్వర్టర్ వచ్చేసి మనకి ఇది మీకు చిన్న చిన్న బ్రాండ్స్లో అయితే రావడం జరిగింది. లైక్ హై ఫోకస్, సెక్యూరై ఇలా చాలా బ్రాండ్స్లో అయితే ఉన్నాయి. కాకపోతే మనకి ఫైబర్ వాళ్ళు కూడా ఇందులో లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఫైబర్ నేను ఎందుకు మీకు అంత పర్టికులర్గా 1-10 సార్లు చెప్పి మరీ సజెస్ట్ చేస్తున్నా అంటే ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్గా యూస్ చేసి ఉన్నా కాబట్టి నేను మీకు ఇంతలా రిఫర్ చేస్తున్నా. నేను ఆల్రెడీ ఇందాక వీడియోలో స్టార్టింగ్లో కూడా చెప్పా, ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. ఇది కేవలం నేను యూస్ చేసి నేను నా కస్టమర్స్కి ఇచ్చిన తర్వాతే నేనైతే దీని మీద రివ్యూ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఫోర్త్ ప్రోడక్ట్ మీరు చూసుకున్నట్టయితే గిగాబైట్ స్విచ్ అనమాట, ఇథర్నెట్ స్విచ్ ఇది. అలాగే ఇందులో మనకి PoE స్విచెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇటువంటి ప్రొడక్ట్స్ ఏవి కావాలన్నా సరే కింద నేనైతే నా నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నా కదా, మీరైతే నాకు వాట్సాప్లో రీచ్ అవ్వండి, లేకపోతే కాల్ చేయండి. మీకు ఏదైనా CCTV పరంగా టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా సరే మీరైతే నాకు రీచ్ అవ్వచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. ఇది కంప్లీట్గా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.